my dear co-learners. Welcome back to day 12 of యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 100 డేస్ ప్లాన్. సో ఈ రోజు మనం జాగ్రఫీని కవర్ చేసుకుంటాము. జాగ్రఫీ దట్టు క్లైమేట్, విండ్స్ అండ్ మాన్సూన్స్, ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం, రైట్? సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీకి ప్రామినెంట్ పార్ట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు 3 పార్ట్స్ ఏవైతే క్లైమేట్, విండ్, మాన్సూన్స్ ఉన్నాయో ఈ మూడిటి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో జనరల్ స్టడీస్ పేపర్‌ని బేస్ చేసుకున్న, దట్ మీన్స్ మెయిన్స్ పేపర్‌ని బేస్ చేసుకున్న, ప్రిలిమ్స్‌ని బేస్ చేసుకున్న కంపల్సరీగా ఎన్విరాన్మెంట్ కవర్ అయ్యేది మనకి జాగ్రఫీ పార్ట్ మీది. ఓకే. సో ఇక్కడ జాగ్రఫీ ఒక్కటి కవర్ చేసుకోవడం వల్ల, పర్ఫెక్ట్‌గా మనం కవర్ చేసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండిటిని కూడా మనం కవర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ నేను మీకు ఇచ్చినటువంటి ప్లాన్‌లో ఏమేం కాన్సెప్ట్స్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైమ్ రిసోర్సెస్ మనం ఈ కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి రిసోర్సెస్ మనం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగింది, రైట్? లెట్స్ గో త్రూ ఇట్. వెరీ ఫస్ట్ వన్, అండర్‌స్టాండింగ్ ద క్లైమేట్, ద బేసిక్స్. వాట్ ఈస్ క్లైమేట్? సో క్లైమేట్ అంటే ఏంటి? సో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? క్లైమేట్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనం చదువుకునేటప్పుడే నోట్స్ మెన్షన్ చేయమని చెప్పాను, రైట్? సో షార్ట్ నోట్స్ అనేది మెన్షన్ చేయండి. ఇది ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుందో నాకు తెలీదు. బట్ నాకైతే చాలా వరకు హెల్ప్ అవుతుంది. మేజర్ పాయింట్స్ నేను కవర్ చేసుకుంటున్నాను. మీరు 10థ్ క్లాస్ టు 12థ్ క్లాస్ సిలబస్ కవర్ చేసుకున్నా కూడా ఈ పాయింట్స్ అన్నీ మనకు కవర్ అయితాయి. ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు చదువుకునేది. ఏదో కొత్త సిలబస్ మనకు తెలియని ప్యాటర్న్ అయితే కానే కాదు. ఇది ఇప్పటి వరకు మన చిన్నప్పటి నుంచి అప్ టు 12థ్ స్టాండర్డ్స్, అట్‌లీస్ట్ 10థ్ స్టాండర్డ్ వరకు మీరు ఏదైతే సోషల్‌లో కవర్ చేశారో ఆ కాన్సెప్ట్సే ఇక్కడ మళ్ళీ మనం, కాకపోతే కొంచెం ఇన్ డెప్త్ వెళ్తాం అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఇది. అన్ని కాన్సెప్ట్స్ మనకు తెలిసినయే, రైట్? ఐదర్ హిస్టరీ అయినా, జియోగ్రఫీ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, ఏదైనా సరే అన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి నాలెడ్జే. దీన్ని మీరు ఫ్రెష్‌గా చూస్తున్నాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, యూ ఆర్ రివైజింగ్ ఇట్ అండ్ ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్. ఫ్యాక్ట్స్‌ని కనుక్కుంటున్నాము. వాటి ఫ్యాక్టర్స్‌ని తెలుసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ మనం ఆల్రెడీ చదువుకున్న వాటిని రివైజ్ చేస్తున్నాం అన్న మైండ్ సెట్‌తో ప్రిపేర్ అవ్వండి. దెన్ యూ విల్ ఏస్ ద ప్రాక్టీస్, రైట్? సో ఇక్కడ కమింగ్ టు సెకండ్ పాయింట్, విండ్స్. విండ్స్, టైప్స్ ఆఫ్ విండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ కన్‌ఫ్యూజింగ్ పార్ట్. ఆఫ్టర్ దట్ ఇండియన్ మాన్సూన్. వాట్ ఈస్ మాన్సూన్? మెకానిజం ఆఫ్ ఇండియన్ మాన్సూన్. అట్ ద సేమ్ టైమ్ మాన్సూన్ యొక్క బ్రాంచెస్ ఏంటి? వాటి ఫినామినా ఏంటి? ఇక్కడ మనం తెలుసుకుంటాం, రైట్? సో నేనిక్కడ మీకు రికమెండ్ చేసినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళొకసారి చెప్తాను. ఎన్‌సీఈఆర్‌టీ జియోగ్రఫీ క్లాస్ 11. క్లాస్ 11కి సంబంధించినటువంటి ఎన్‌సీఈఆర్‌టీ జియోగ్రఫీని చూసుకోండి. దట్ టూ క్లైమేట్ చాప్టర్స్ 1 అండ్ 2 అనుకుంటా. మేబీ 2-3 లోనే ఉంటది. 1-3లో ఉంటది. చాప్టర్స్ ఆన్ క్లైమేట్ అండ్ విండ్స్ అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ. బెస్ట్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మీరు జీసీ లియాంగ్స్ ఫిజికల్ జియోగ్రఫీని ప్రాక్టీస్ చేయడం అనేది బెటర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ ఇవన్నీ ఇక సోర్సెస్. మీకు ఏది ఫ్రీగా, ఏది కంఫర్టబుల్‌గా ఉంటే దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీడియో అండ్ ఆన్‌లైన్ రిఫరెన్సెస్ అని నేనిక్కడ ఇచ్చాను. 50 ఎంసీక్యూస్ కూడా నేనిక్కడ ఇవ్వటం జరిగింది. మీకు ఎంసీక్యూస్ ప్యాటర్న్ నాకు ఒకళ్ళిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు వాటి కిందే కీ ఇవ్వకండి, మాకు డైవర్ట్ అయిపోతుంది అని. సో నేను మీకు ఒకటే మాట చెప్పాలి అనుకుంటున్నాను. యూ ఆర్ నాట్ ఇన్ ఎల్‌కేజీ ఆర్ యూకేజీ. ఎల్‌కేజీ చదివే స్టూడెంట్సో, యూకేజీ చదివే స్టూడెంట్స్ అనుకోండి. మీ మైండ్ మీ కంట్రోల్‌లో ఉండదు అని మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. బట్ వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంట్రీ. అసలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటేనే యూ షుడ్ థింక్ లైక్ దట్. నేను 100 డేస్ ప్లాన్ చెప్పినప్పుడే చెప్పాను. మీరు ప్రాక్టీస్ అవుతున్నప్పుడే యూ షుడ్ యాక్ట్ లైక్ ఎన్ ఆఫీసర్ అని. అవును కదా! మన మనసేదో చెప్తుంది. నా కళ్ళు కీస్ మీదకెళ్ళిపోతున్నాయి. నేను కీ చూసేస్తున్నాను. నేను చేసుకోలేకపోతున్నాను. అసలెలా? ఇది ఎలా మీరెలా చెప్తారు చెప్పండి? సో, అటువంటి థాట్, మైండ్ స్ట్రక్చర్ అనేది డైవర్ట్ చేయండి. ఓకే. సో, కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దాన్ని చూడకుండా ఉండేలాగా మీ మైండ్‌ని మీరు డిసిప్లైన్ మెయింటైన్ చేయండి. సో, మైండ్‌కి డిసిప్లైన్ ఉండాలి. మాటకి డిసిప్లైన్ ఉండాలి. ప్రిపరేషన్‌కి డిసిప్లైన్ ఉండాలి. వితౌట్ డిసిప్లైన్ నథింగ్ ఈస్ పాసిబుల్, రైట్? సో, డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, ఏమో కొంతమంది అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు కదా! అని నేను మళ్ళీ ఒక ప్యాటర్న్ అనేది తీసుకొచ్చాను. మీకిక్కడ వచ్చేసరికి ఎంసీక్యూస్ ఎండింగ్‌లో నేనిక్కడ మీకు రిఫర్ చేయడం జరిగింది. చూసారా ఇక్కడ? మీకు ఈ ఎంసీక్యూకి సంబంధించిన కీ అనేది ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో, మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానెల్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీనికి ఒక స్పెషల్ పాస్‌వర్డ్ అనేది ఇచ్చాను. ఎందుకంటే నా టైమ్‌ని నేను అనవసరంగా టైమ్ వేస్ట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి అనుకోవట్లేదు నా స్ట్రాటజీని. సో, ఎవరైతే సీరియస్‌గా ఈ ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకే
మెటీరియల్ 100% నేను ఎఫర్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకోసమనే నేను దీన్ని పబ్లిక్‌గా పెట్టదలుచుకోలేదు. దానికంటూ ఒక సెపరేట్ పాస్వర్డ్ ఇచ్చాను. ఎవరైతే మన కమ్యూనిటీలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంటున్నారో వాళ్ళకి మాత్రమే కీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ దొరుకుతుంది. మిగతా వాళ్ళకి ఎంసీక్యూస్ ఓపెన్‌గానే ఉంటాయి. బట్ కీ అండ్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసరికి దోస్ హూ ఆర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. రైట్. సో, నేను నా టైమ్‌ని మీకు నా వాల్యుబుల్ టైమ్‌ని నేను మళ్ళీ మామూలు టైమ్ అంటలే. నా వాల్యుబుల్ టైమ్‌ని నేను మీకోసం మినిమమ్‌లో మినిమమ్ నేను కేటాయిస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీ ఎఫర్ట్స్ అనేవి కనిపించాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, సో, చూస్తున్నారే తప్పించి నా ఎఫర్ట్స్‌కి కొంచెం కూడా సపోర్ట్ అనేది నాకు కనిపించట్లేదు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దెన్ ఓన్లీ మీరెప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారో చూసిన ప్రతి వీడియోని, అప్పుడే ఈ వీడియోస్ ఇలా ఎవరైతే తెలుగులో యూపీఎస్‌సీ ప్రిపరేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళుంటారో వాళ్ళకి ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, చిన్న యాక్ట్ కదా అది. సో, డూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రిపేర్ ఫర్ ద యూపీఎస్సీ. సో, ఈ ఇయర్ అటెంప్ట్ చేయాలా, నెక్స్ట్ ఇయర్ అది వాళ్ళ విష్. బట్ మన దగ్గరంటూ ఒక సోర్స్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ చేయడంలో తప్పులేదు కదా! సో, ట్రై టు డూ ఇట్. అండ్ కమింగ్ టు వీడియో లెక్చర్స్, నేనిక్కడొచ్చేసరికి ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించినటువంటి వీడియో లెక్చర్స్ ఇక్కడ మీకు నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అని ఇదొక వెబ్‌సైట్ అనమాట. గవర్నమెంట్ వెబ్‌సైట్. దీంట్లో మనకి వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి. సో, దాన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకా అదర్ యూట్యూబ్ ఛానెల్స్ కూడా నేనిక్కడ సజెస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఐఎండీ వెబ్‌సైట్ కూడా నేనిక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాగ్స్, ఆర్టికల్స్ ఉంటాయి. సో, ఆర్టికల్స్ కూడా మీరు రిఫరెన్స్ కోసం చెక్ చేసుకోవచ్చు. రైట్. సో, మాక్సిమం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో, ఎప్పుడు మార్నింగ్ 2 ఇక్కడ నేను అవర్లీ వైస్ షిఫ్టింగ్ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్‌నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ అని. సో, మోరల్ స్ట్రెంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్‌కి ఎక్కువ స్కోప్ ఉండేలాగా చూసుకోండి. సో, నాకు వీడియోస్ చూడటానికి అవ్వదు. నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. నాకు లీజర్ 1 అవరే ఉంటుందనుకున్నప్పుడు మీకు అవకాశం లేనప్పుడు ఆడియో బుక్స్ ఉంటాయి. రైట్. ఆడియో బుక్స్‌ని వినడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ ఇఫ్ యూ గో త్రూ ద ఆడియో బుక్స్. ఎందుకంటే కాకపోతే ఏంటంటే విజువల్‌గా లేనప్పుడు మన కాన్సంట్రేషన్ నిలవదు. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద కాన్సంట్రేషన్ యాస్ వెల్. రైట్? సో, స్టే స్ట్రాంగ్ అండ్ స్టే ఫిక్స్డ్ టు యువర్ ప్రిపరేషన్. ట్రస్ట్ యువర్ స్ట్రాటజీ అండ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టుడేస్ ప్రిపరేషన్. సీ యూ విత్ ద నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్. అండ్ లాస్ట్‌లో చెప్పడం మర్చిపోయాను. ఎవరైతే మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే మీకు మన కమ్యూనిటీ అనేది ఓపెన్ అప్ అయిపోతుంది. సో, మీరు ఆ విధంగా మన గ్రూప్‌లోకి జాయిన్ అయిపోవచ్చు. రైట్? That's all for the today's video, guys. See you with the day 13.